మన తొలి వెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. సొంత కొడుకు చచ్చిపోతే కడసారి కూడా చూస్తందుకు రాలేదంట ఓ కన్న తల్లి. దీన్ని తల్లి అనాలనా మరి ఏమనాలనేది వీడియో అయిపోయినాక మీరే చెప్పురి. తల్లి కసండితే ఉండి తండ్రి కూడా దిగసేటోడే, ఆడేమాయమన్నాడు కాదు, ఇద్దరే వీళ్ళిద్దరు కడుపులో పుట్టినందుకు పాపం పోరగాడు దిక్కులేని సాగు చచ్చిండట. ఎక్కువసేపు ఏం చెప్పారు, 2 నిమిషాలు చెప్తా. అక్కడక్కడ ఎవరైనా మనోభావం దెబ్బతింటే ఏమనుకోకరి, చెప్పే ప్రయత్నం చేస్తే ఈయన ప్రయత్నం చేయరు. చేతిలో చిల్లి గవ్వలేక ఒడిలో కొడుకు మృతదేహంతో శ్మశాన వాటికలో దిక్కుతోచని స్థితిలో ఓ నిరుపేద తండ్రి తన కుమారుడు చనిపోయాడని తెలిసినా రాని కన్న తల్లి. అంత్యక్రియలకు సాయం చేసిన స్థానికులు, స్వచ్ఛంద సంస్థ పాలమూరులో విషాదం. అయితే వీళ్ళది పాలమూరు అట. మొగని పేరు వచ్చేసి బాలరాజు, భార్య పేరు శశికళ. ఈ కొడుకు పేరేమో హరీష్ 14 ఏళ్ళు ఉంటున్నట్టు పిల్లగాడు. పుట్టుకల్నే ఈ పిల్లగాడంట వికలాంగుడంట. కాళ్ళు జర మంచిగా లేవు, వికలాంగులతోటి పుట్టిండట. ఇక చిన్నప్పటి భర్తే అట్లా పుట్టుకనే కట్టుంటే వాళ్ళు ఏం చేస్తారు చెప్పు. దేవుని వీట మనవే దేవుడు ఇచ్చినాను అనుకుంటారు చాలా మంది. గతకాని చేసేదేముంది, ఇక ఇంకేమైనా రోగం వస్తేనన్నా చూపిస్తే అవినేమో కానీ వికలాంగులతో పుట్టిన వాళ్ళకి ఇక రావు. పుట్టుకతోటి పోయి రాకపోయేసరికల్లా ఇక పింఛన్ కానీ అప్లై చేసినట్టులా. పింఛన్కి అప్లై చేయగానే ఎక్కడైతే హైదరాబాద్ దగ్గర ఉంటున్నట్టు వీళ్ళు అక్కడ అప్లై చేయగానే ఇక్కడ కాదు, మీరు పాలమూరులో ఉంటారు కదా, పాలమూరులోనే అప్లై చేసుకోపోయి మా దగ్గర అప్లై చేయకూరు అనుకొని అక్కడ ఉన్న ఆఫీసర్లు చెప్పారంట. ఈ అక్కడిక్కడ దిగేసరికల్లా పింఛన్ రాలేదంట. దానికి లేట్ అయిందో, దాని ప్రాసెస్ ఎట్టేట్టుందో ప్రస్తుతానికైతే పింఛన్ వస్తలేదంట. అయితే ఈ పెళ్ళం అజ్జకారిదంట. అంతల్నే ఇంకొక సంతానం కలిగిందంట. ఇంకో కొడుకు పుట్టినట్ట. కొడుకో బిడ్డ ఇంకో సంతానం అని ఇచ్చారు. ఇంకో కొడుకో బిడ్డ పుట్టిరంట. వాళ్ళు జరత మంచిగా పుట్టిరంట. ఇక ఆ పుట్టిన వాళ్ళని మంచిగా చూసుకుంటారు. ఈ వికలాంగుడైన పాపం ఈ పిల్లగాన్ని ఎంతసేపటికి ఎడవ చేతనే చూస్తున్నారంట కానీ మంచిగా చూస్తలేరంట. ఇక ఏముంది మీ ఇంట్లో ఏమి ఇచ్చినావు నాకు, నేను చేసుకున్న సకదానానికి ఈ అవిటోడు పొరగాడు పుట్టే, ఈ వికలాంగుడు పుట్టే, ఈయనకి నాకేం సంబంధం, నాకు చక్కెర లేదని లొల్లి పెడతా ఉంటే ఇక లావలేదని ఒక 10 గుంటల భూమి ఉంటే 10 గుంటల భూమి అమ్మిండంట పెద్ద మనిషి. ఆ బాలరాజు అంటోడు 10 గుంటల భూమి అమ్మి 8 లక్షల రూపాయలు వచ్చినాయంట. 8 లక్షల రూపాయలు వస్తే 8 లక్షల రూపాయలని మంచిగా బంగారం కోరిచ్చిండట. నగలు నట్రాలు చేసుకుందంట. మంచిగా చోగులాలు లెక్క టిప్పులు ఆడుకుంటా 4-5 రోజులు ఆయన దగ్గర ఏం సంసారం చేసింది, ఏం కథనం జరంతా అని ఉబ్బించి సరకలు ఆడిపినట్టుడు 8 లక్షలే బంగారమే తీసుకొని తర్వాత ఏం చేసింది, పెక మీద అయినది. ఇక నీ కొడుకు ఎక్కర్లేదు, నువ్వు ఎక్కర్లేదు, ఎడన పడి సాగురి నా అంతా నేను పోతున్నాను అనుకొని మంచిగా నా కొడుకుని సంకని ఎత్తుకుందంట. పత్తలే కూడా వీకింది. ఈ వికలాంగుడైన కొడుకునేమో తండ్రి దగ్గరనే ఇచ్చిపెట్టింది. ఈ తండ్రి ఏం చేసి ఇప్పుడు మామూలుగా ఇప్పుడు తల్లి ఉంటేనన్నా పాడైపోను, దానికో దీనికో చూసుకుంటారు. తండ్రి ఏం చూస్తాడు, మగబాయిగాడు ఏం చూడలేడు. ఇక ఎంతసేపటికి ఆ పోరగాని ఆరోగ్యం ఇంకా క్షీణిస్తుందట. ఇక భార్య బాయే ఇంకో కొడుకులో బిడ్డను వాళ్ళని తీసుకొని పాయే ఈ అవిటి వికలాంగం తీసుకొచ్చి నా మీద తలిగించి అనుకొని సార్ చిన్నగా ఏం చేసిందంటే తాగుడుకు బానిస అయిందట. తాగుడుకు బానిస ఆడ ఎంతో ఇంతో పని చేస్తున్నాడు తండ్రి. ఆ వచ్చిన పైసలు అన్నీ పోను కళ్ళు డిబ్బిలో పోను మందు దాగా రాను గింతే పని. ఇక కొడుకు మరి వికలాంగుడా, మరి పాప మనకి సూదో గోలో మందో మాకో వేస్తానే ఆలోచన ఉందా, ఏది లేదు. ఆ పోరగానికాయ కన్నెత్తి చూసే దిక్కు లేదంట. రోజుకింత లుక్సాన్ అయి పోరగాడు పాపం చచ్చిపోయాడు. ఎప్పుడు ఈ నెల 17 తారీఖు నాడు చచ్చిపోయాడు. చచ్చిపోయినాక ఇంకా చచ్చిపోయాడు అనుకొని భార్యకు ఫోన్ చేసిండట. భార్యకు ఫోన్ చేసి శశికళ మన కొడుకు చచ్చిపోయాడు, సావుకు రా అని చెప్తే, నీతోటి నీ కొడుకుతోటి నాకు ఎలాంటి సంబంధం లేదు, నాకు ఏమన్నా కొడుకు ఇచ్చిండు, నా కూడా నా దగ్గర ఉండు, మీరిద్దరు ఎడన్నా పడి సాగుపో, నేను సాగుకు రానని పోయి కూర్చుందట. ఈ మోతవారి తాగుడు బానిసాయి మొత్తం ఆరోగ్యం అంతా లుక్సాన్ చేసుకుంటూ పహలా నాగం చేసిండు. ఊళ్ళో 10 గుంటలు ఆమె దగ్గరనే పెట్టి ఆ బంగారం ఎత్తుకొని పత్తలేక పెక మీదని పత్తలే కూడా పోయిందా. పోయినాక ఈ కొడుకు శవాన్ని తీసుకొని పోయి శ్మశానంలో ఇక చూస్తూ ఉన్నాడు. ఇక వస్తుందేమో అగొస్తుందేమో అంటే అది అజ్జకారి పిల్ల ఉన్నట్టు పాడైపోను, అది వచ్చే కాలం లేదు. చివరికి ఆ ఊర్లోనే ఎస్పీనా ఏదో ఉంది, ఎస్పీనా అనుకుంటా నాకు తెలిసి, విఆర్ స్వచ్ఛంద సంస్థ అంట. ఆ విఆర్ స్వచ్ఛంద సంస్థలకు మా ఛానల్ తరఫున నా తరఫున మీ అందరికీ నమస్తే అన్న. ఇంకొక విఆర్ సంస్థ వాళ్ళంట వచ్చి, ఇక నువ్వేం బాధపడక పెద్ద మనిషి, నీ పిల్లం అయితే రానట్టుంది, ఇక నీ కొడుకు సాగు మేమే చేస్తాం, ఎంతో కొంత ఆర్థికంగా మేమే సహాయం చేస్తామని ఆ పిల్లగాని సాగు సాయంత్రం 5-6 గంటలకు చేసినట్టు. ఈ చలికాలం పూట 5-6 గంటలకు అయితే చూడురే, ఇక చుట్టాలుండ్రో పక్కాలుండ్రో వచ్చిరో రాలేదో తెలియదు కానీ దిక్కుదోచని స్థితిలో తండ్రి కొడుకు చచ్చిపోయిండని ఒడిలో పెట్టుకొని ఏడ్చుకుంటూ ఫోన్ చేస్తే జర్రంతా కూడా కనికరం లేకుండా దరిద్రమైన తల్లి చివరి చూపు కూడా రాలేదంట. ఇప్పుడు నేను అడుగుతా, ఇప్పుడు ఆ పొరగాడు అవిటివాడుగా పుట్టడం, ఆ పొరగాడు చేసిన తప్పేమన్నా ఉన్నా అదులైన్లా?
గట్టిగా మాట్లాడాలంటే వీళ్ళిద్దరు కలిస్తేనే కదా పొరగాడు పుట్టిండు. వీళ్ళిద్దరు కలవకుంటే ఆడు పొరగాడు పుట్టునా? ఆ పొరగాంది ఏమైనా తప్పుందా? పుడతనే పొరగాడు అవిటివాడిగా పుట్టిండు. మరి అవిటివాడిగా పుట్టినోడిని సరే బతికిరాని రోజు 4 రోజులు మీరు బిర్యానీ పెట్టి లేకపోతే రోజు చికెన్ మటన్ పెట్టి సాదామని అంటలేరు కదా. ఎంతో కొంత మీరు తినేదానికలో బుక్ చేస్తే తిని ఓ కాడ ఉంటాడు. 10 గుంటల భూమి అమ్ముకొని 8 లక్షల రూపాయలు వస్తే బంగారం తీసుకొని మంచిగా తీసుకొని పోతివే అజకారదానా? ఏమన్నా సిగ్గు అనిపిస్తున్నాదమ్మా నువ్వు? తల్లి వంటకు నాకే జర మనసు ఒప్పలేదు కానీ కొడుకు మరి అదే మొగం దగ్గర ఇప్పుడు 10 లక్షలకు 10 గుంటల భూమి అమ్మాగానే పోయినావు. మరి ఇంకొక 10 ఎకరాల భూమి ఉందనుకో, పోవు నాలుగులయ్యమే. ఇంకో 10 ఎకరాల భూమి కనుక మొగనికే ఉంటే ఆ కొడుకు నావోడే నా మొగడు నావోడే అని ఉండు కదా. ఉండునో లేకపోతే మొగని ఆ కొడుకుని ఏనాడు చంపేసినావు. చూడు, చేతుల సిల్లి గవ లేకుంటే పెళ్ళం కూడా దగ్గర రానియదంటే గిదే కావచ్చు. గసంటో లోలాలు ఉంటే మానుకునే ఉపాయం చేయరి. అవిటి వాళ్ళుగా పుట్టడం వాళ్ళు చేసిన తప్పు కాదు. అది సరే ఏ జన్మలు ఏ పాపమో ఏ పుణ్యమో లేకపోతే మేనరికమో లేకపోతే ఇంకే రకంగా చాలా మందికి అట్లా అవుతుంటుంది. గసంటోళ్ళని ప్రేమించే ఉపాయం చేయాలి, వాళ్ళని ఆదరించే ఉపాయం చేయాలి. కానీ ఉత్త పుణ్యానికి వాళ్ళు పుడితే అవిటోళ్ళుగా పుట్టిరు, నాకు ఆయమన్న కొడుకు పుట్టిడు, వీళ్ళనే చూసుకుంటా వాళ్ళని చూసుకోవాలంటే మరి ఆ పొరగాడు మందికి పుట్టిండా? ఇప్పుడు అంటేనే వికారం ఉంటుంది. కానీ ఆ పొరగాడు ఏమైనా మరి వేరే వాళ్ళకి పుట్టిండా? ఈమె పుట్టినోడు గాని పుట్టినోడే కదా, వీళ్ళిద్దరు కానీ సంసారం చేస్తే పుట్టినోడే కదా. మరి గాని నోడు చూడాలి. అక్కడ ఉన్నోళ్ళు ఏదో స్థానికులు ఏదో సంస్థలు అంట వాళ్ళు చేంత పెద్దమని చేసుకొని సాగు చేసారు. లేకపోతే కుక్కలు నక్కలు విక్క తినవలసిందే కదా. అమ్మ శశికళ జర ఏమన్నా శరం ఉన్నదమ్మ నీకు? ఇక మళ్ళీ వస్తాడు ఆ పొరగాడు. సరే అందవికారంగా ఉన్నాడో లేకపోతే ఆడు మంచిగా లేడో అదొక భాగం. కానీ నీ కడుపులోకి వెళ్ళి పుట్టిన పొరగాని నీకు ఒకరు వస్తే మరి మంది దగ్గర తీస్తారమ్మా? చివరికి మంది దగ్గర తీసిరు కానీ తండ్రి మాత్రం దగ్గర తీయలే. గిసోంటి తల్లులు వాళ్ళ నుండి జర మానుకునే ఉపాయం చేయరి. అవిటోళ్ళ మీద శిరసూపు చూసే ఉపాయం చేయకురు మమ్మగా నీకు ఉంటా.